పర్సనల్గా నాకు సంబంధించి ఒక గొప్ప సుదినం, శుభదినం. నాకు మీడియా అండ్ ప్రెస్ మిత్రులందరికీ దాదాపు 19 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్న నాకు ఈ 19 సంవత్సరాలుగా మీరు అనేక సార్లు, అనేక వందల సార్లు, వేల సార్లు మీరు నా గురించి అనేకమైనటువంటి ప్రోత్సాహ వాక్యాలు రాసి నన్ను ఇంతవాణ్ణిగా చేసిన వాళ్ళల్లో మీవి ప్రధానమైనటువంటి చేతులుగా, నేత్రాలుగా నేను భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రేమ్ మూవీస్ వారు ముఖ్యంగా నిర్మాత ప్రేమ్ కుమార్ గారు ప్లస్ డైరెక్టర్ అనిల్ అండ్ వెంకట్ గారు, ఇవాళ మీకు హీరోగా ఉన్నటువంటి సిద్ధార్థ్ రాజ్ కుమార్ అండ్ అస్మిత, వీళ్ళందరి సమక్షంలో ఆ ఐదుగురు అతడే సీఎం ఈ సినిమా, ఆ నలుగురు అనే సినిమా తీసి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక మహానటుని చేత ఒక విభిన్నమైనటువంటి పాత్రను ఇచ్చి ఆ నలుగురు అనేటువంటి చలనచిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక వినూత్నమైనటువంటి పార్శ్వాన్ని చూపించినటువంటి చిత్రాన్ని తీసింది ప్రేమ్ మూవీస్. అలాగే ఒక లావాటి వ్యక్తిని హీరోగా చేస్తే చూస్తారా అని అటు ఇటుగా భయపడుతూ కూడా డెఫినెట్గా చూస్తారు అన్నటువంటి ప్రొడ్యూసర్ విజన్ ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ కథను వినాయకుడు సినిమా ఒక ఉత్తమ అభిరుచి, ఒక మానవ విలువలు, ఒక సామాజిక స్పృహ, ఈ త్రివేణి సంగమం ప్రేమ్ మూవీస్ ఆర్ ప్రొడ్యూసర్ ప్రేమ్ కుమార్ గారు. ఆ ప్రొడ్యూసర్ గారు ఆ ఐదుగురు అతడే సీఎం అనేటువంటి ఈ సినిమాను ఇవాళ ప్రారంభిస్తున్నందుకు, అందులో 19 సంవత్సరాలుగా నేను పాటలు రాస్తూ, మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు నంది బహుమతులు, తర్వాత నేషనల్ అవార్డు కూడా నేను తీసుకున్నాను. కానీ ప్రేమ్ కుమార్ గారు నన్ను పిలిపించి ఈ సినిమాకి మొదటిసారిగా మీరు మాటలు పాటలు రాయాలి అని నన్ను అడిగినప్పుడు కించిత్ భయంతో నేను ఒప్పుకోవడం జరిగింది. అనిల్ రాసుకున్నటువంటి కథ, ఆయన కథ అనిల్, డైరెక్టర్ అనిల్ గారు అనాలి, కానీ మరీ చిన్నపిల్లడే కాబట్టి అనిల్. ప్రేమ్ కుమార్ గారు నాకు చెప్పినప్పుడు ముఖ్యంగా ఆ ప్రేమ్ మూవీస్ అనేటువంటి బ్యానర్, ఆ బ్యానర్కు ఉన్నటువంటి ఆ విలువ, ఆ స్థాయి, అట్లాగే ఉత్సాహమైనటువంటి ఉద్వేగంతో కథ తయారు చేసుకున్నటువంటి అనిల్, వాళ్ళిద్దరి యొక్క సమ్మిళితంగా వాళ్ళు చెప్పిన కథ విని నేను మాటలు పాటలు రాయడానికి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి నేను ప్రధానంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సినిమా కథ, ఈ సినిమాలో నా క్యారెక్టర్, ఈ రెండు విషయాల కంటే ముఖ్యమైన విషయం ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడతాం. మంచి సినిమా, డిఫరెంట్ సినిమా అని చెప్పటమే కాకుండా ఆయన అలాంటి సినిమాలు తీసి చూపించారు. ఆ నలుగురు, వినాయకుడు. ఆ నలుగురు ఒక ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉన్న సినిమా అయితే, వినాయకుడు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. కథని రెడీ చేసుకొని దానికి సూట్ అయ్యే క్యారెక్టర్లో ఉండాలని ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీలో ఆలోచించే ప్రొడ్యూసర్లో చాలా తక్కువ మంది ఉన్నారు. వాటిల్లో ఐ థింక్ ప్రేమ్ గారికి నేను 100% మార్క్స్ వేస్తాను. సో ఏదో సోలో సినిమా చేయటం కంటే, ఇంతకుముందు నేను చాలా మల్టీ స్టారర్ సినిమా చేశాను, సూపర్ స్టార్స్ అందరితో పనిచేశాను, మంచి హిట్లు అయినాయి. ఫస్ట్ టైం ఒక మల్టీ కాస్ట్, ఆల్మోస్ట్ న్యూ కమర్స్తో చేయబోతున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అనిల్ ఒక 2 months బ్యాక్ నన్ను కలిసినప్పుడు, ఆల్మోస్ట్ మేము సినిమా చేయబోతున్నామండి, మీరు మా సినిమాలో చేస్తారంటే చేస్తానని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, ఈ సినిమాలో మీ క్యారెక్టరు ప్రహార్ అని ఒక హిందీ సినిమా వచ్చింది, దాంట్లో నానా పాటేకర్ లాంటి క్యారెక్టర్ అని చెప్పగానే నేను ముందుకు నడుస్తున్నోడిని ఆగిపోయి ఏమన్నారు అన్న. సో అంటే నిజంగా అంత ఇంపార్టెంట్ మంచి క్యారెక్టర్ నాకు ఇస్తారా అని నేను అడిగాను. అవునండి అని టక్మని ఆయన ఫోన్ తీసి ఒక
పోలీస్ ఆఫీసర్లో ఉన్న అజయ్ దేవగన్ ఫోటో చూపించారు, ఇది మీ లుక్ ఇట్లా ఉంటుందని. సో ఒక డైరెక్టర్కి అతనికి ఏం కావాలనేది ఒక నమ్మకం ఉంది, క్యారెక్టర్ ఇట్లా ఉండాలని హోంవర్క్ బాగా చేశాడు. సో ఇమ్మీడియట్లీ కథ చెప్పగానే ఓకే చేయడం జరిగింది. దాదాపు 2 years గ్యాప్ తీసుకున్నాను అండి ఆల్మోస్ట్ నా ఫస్ట్ మూవీ తర్వాత. MBA చేస్తూ ఉన్నాను అండ్ ఈ మధ్యకాలంలో చాలా స్క్రిప్ట్స్ వస్తూ ఉన్నాయి అండ్ నథింగ్ వాజ్ సో అట్రాక్టివ్. నాకు రీసెంట్గా అనిల్ గారు కాల్ చేశారు, మా డైరెక్టర్ గారు అనిల్ గూడూరు గారు కాల్ చేసి ప్రేమ్ మూవీస్ బ్యానర్లో వీఆర్ స్టార్టింగ్ అ మూవీ అని చెప్పారు. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండి, బికాజ్ ప్రేమ్ మూవీస్ బ్యానర్లో ఎలాంటి మూవీస్ వచ్చినాయో మనందరికీ తెలుసు. ఆ నలుగురు స్టిల్ అ మూవీ ఈరోజు కూడా చూస్తుంటే హ్యూమన్ ఎమోషన్స్ అన్నిటితో బాగా కనెక్ట్ అయ్యి క్లోజ్గా అయ్యే మూవీ అది. అండ్ వినాయకుడు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ ఐడియాతోటి ఒక డిఫరెంట్ మూవీస్ని ప్రోత్సహిస్తూ వెళ్తున్న ప్రొడ్యూసర్ ప్రేమ్ గారు. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అండి. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ప్రేమ్ గారు అండ్ అనిల్ గారు ఫర్ చూసింగ్ మీ. అండ్ ఇదంతా ఒక ఫ్రెష్ యంగ్ టీమ్తో వెళ్తున్నామండి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ completely dedicated and we're looking forward to put all our efforts. And అశోక్ గారు, నేను యాక్చువల్లీ ఆయన గురించి చాలా వింటూ ఉన్నాను. ఆయన రాసిన పాటలు అవి చాలా ఐ యూస్ టు గెట్ రియలీ ఇన్స్పైర్డ్ బై ద సాంగ్స్ వాట్ యూస్ టు రైట్. అండ్ మా మూవీకి ఆయన ఫస్ట్ టైం మాటలు అందిస్తున్నారు. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ అ వెరీ గ్రేట్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. ఐ హోప్ ఆల్ దిస్ the proper team effort works and thank you very much. After my first movie Brahmi Gadi Katha, that was hit in 2011, it did very well. 1 year I was just busy doing ads and I got a lot of scripts to work in, but I could not really be inspired or convinced to do something until this movie where Prem sir gave me an opportunity and Anil sir gave me an opportunity to be a part of their movie. My role is very strong. It's a very performance oriented role and it's not one of those roles where, I mean, it's not a very usual kind of heroine role, though of course characteristics of a heroine are there, but it's a very performance oriented role. So that was one reason why I took it up, because it gave me a lot of scope for performance. So I took this opportunity up. I just grabbed this opportunity because not very often do we get such movies where the movie is message oriented. And looking at the past track record of Prem movies, we have seen that both the movies are done very well and they've really well connected with the audience. So I'm very positive about this movie and I look forward to work with them. Thank you. మా ఈ ఐదుగురు టీంని ఆశీర్వదించడానికి వచ్చిన శ్రీ దాసనారాయణరావు గారికి కృతజ్ఞతలండి. యాక్చువల్గా నేను ఆయనకు ఒక యాక్లెవెంట్ సెషన్ అనుకోవచ్చు. ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ ఫిలిమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇప్పుడు నేను చేయబోయే కథ కూడాను అతను శిష్యుడు చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి దగ్గరలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే నా గురించి చెప్పాలంటే, నేను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి 99 పాస్ అవుట్. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ ఇన్ టు ఇండస్ట్రీ. సో పాస్ట్ 10 years నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. కానీ ఫార్చునేట్లీ నేను ప్రేమ్ మూవీస్ బ్యానర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని మూవీస్లో నేను 1 or 2 తప్పించి మిగిలిన అన్ని మూవీస్ వర్క్ చేయడం జరిగింది. చెప్పాలంటే నాకు అది మాతృ సంస్థ. సో నేను డైరెక్షన్ చేయాలి అని ఒక కథ రాసుకొని వెళ్తున్న ప్రాసెస్లో ఇది ఒక సింపుల్ స్క్రిప్ట్ అండి, ఒక ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఇట్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం, అట్ ద సేమ్ టైం ప్యారలల్ ఫిల్మ్ అనుకోవచ్చు, బట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్స్ ఇన్ ద లైన్స్ ఆఫ్ చెక్ దే ఇండియా, రంగ్ దే బసంతి, వెన్స్డే కైండ్ ఆఫ్ మూవీస్ వీ కెన్ టేక్ ఎ రిఫరెన్స్ అండి. సో నేను ట్రయల్స్లో ఉన్నప్పుడు చాలామంది కథ బాగుంది అని అన్నారు, కానీ ఎవరు ధైర్యం చేయలేకపోయారండి. సో నాకు ప్రేమ్ గారు నేను కథ చెప్తున్నానని తెలిసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వేదో ఖర్చు పట్టుకొని తిరుగుతున్నావు, నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అన్నారండి. సార్ ఇంతకుముందు నేను సార్కి ఒక లవ్ స్టోరీ చెప్పాను, అది నచ్చలేదు, నేను 3-4 సంవత్సరాలు తిరిగాను, ఇట్ యాక్సెప్ట్ మీ, ఇది కష్టం, ఆయన ఒప్పించను అనుకున్నాను. సరే నేను చెప్తాను సార్ అంటే ముందే చెప్పారు, నాకు లవ్ స్టోరీ ఇలాంటివి ఏమీ చేయను, నాకు ఇష్టం లేదు. నేను ప్రజెంట్ ఒక 4 హీరోలుగా ఒక కామెడీ ఎంటర్టైనర్ అవుతూ ఫీల్ గుడ్ ఫినిషింగ్ ఉండాలన్న. ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. నేను అదే స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్నాను. నేను ఇమ్మీడియట్గా వెళ్ళిన సార్ చెప్పిన వెంటనే ఫస్ట్ సిట్టింగ్లో
నాకే ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను ఒక లవ్ స్టోరీ పెట్టుకుని 3 years తిరిగాను. సార్ కాకినాడలో ఉంటే రోజు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళి అతను డైరెక్ట్ చేసి వచ్చేవాడిని. అది కాంది ఇది ఫస్ట్ సిట్టింగ్లో అయింది. సో బిఫోర్ దట్ సార్ 400 మూవీస్ దాకా విన్నారు, స్టోరీస్ విన్నారు. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఇది నా మాతృ సంస్థ, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రేమ్ గారికి ధన్యవాదాలండి. అండ్ సో ఈ ఐదుగురు గురించి వస్తే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు డిస్క్లోజ్ చేసే ఉద్దేశం లేదు. ఇది ఒక సింపుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతూ ఒక సామాజిక స్పృహ ఉన్న పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటున్న ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. ఇందులో సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈజ్ ప్లేయింగ్ మెయిన్ లీడ్ అండ్ మన వెంకట గారు ఈజ్ ప్లేయింగ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం. అట్ ద సేమ్ టైమ్ అశ్విత సూద్ ఆల్సో. దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ లవ్ స్టోరీ, లైక్ రెగ్యులర్ ఎమోషన్స్, బట్ స్టిల్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. సో ఫర్దర్గా మనం నెక్స్ట్ మీటింగ్లో ఐ విల్ డిస్క్లోజ్ మోర్ అండ్ మోర్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ప్రొడ్యూసర్ సరితా పాట్రా గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నేను ఓన్లీ సమర్పకుడిని, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆమెకి. ఇది ఒక డిఫరెంట్ సినిమా అని నేను ఆ నలుగురు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు మన మిత్రులు ఎవరో కిసుక్కుని నవ్వారండి. అంటే అందరూ చెప్పేదే ఇది, అందరే చెప్తుంటారు కానీ ఈయన అదే చెప్పాడు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది డిఫరెంటా కాదో మీరే చూశారు సార్. దాని తర్వాత కూడా వినాయకుడు కూడా చెప్పాను కానీ ఎవరు నవ్వలేదు. ఎందుకంటే ఇతనిలో ఏదో విషయం ఉన్నది, లేకపోతే ఆ మాట అనడు అని అందరూ మెచ్చుకున్నారు. ఒక 2-3 నిమిషాలు క్యారెక్టర్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి ఒక లావు అతన్ని హీరో అంటే ఇదేదో శుద్ధి సినిమా లాగా ఉన్నదే అని అనుకున్నారు ముందు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఆదరించిన తీరు చూస్తే అసలు చాలా అంటే నేను తీసుకున్న డెసిషను, నేను ఎంచుకున్న సబ్జెక్టు అది చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఈ 2 సినిమాల కంటే ఒక 100 రెట్లు బెటర్ అని ఈ సినిమా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో ఈ విధంగా చెప్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో డిఫరెంట్. ఇప్పుడు వచ్చే కథలకి దీనికి అంటే ఇప్పుడు వచ్చే ఈ ఫైట్లు, ఈ లవ్ స్టోరీలు ఇవన్నిటికీ భిన్నంగా అరే ఈ కథ ఏదో ఒక మనసుకి హత్తుకుపోయేలా ఉన్నది అని మీ అందరికీ తప్పక అనిపిస్తుంది. ఈ టీము నేను దీనికి సెలెక్ట్ చేసే ముందు దగ్గర ఒక 400 కథలు విన్నానండి, నాకు ఎక్కలేదు. ఈ అనిల్ చెప్పిన స్టోరీ ఆల్మోస్ట్ 80% నేనే మార్చాను, అది అతను కూడా ఒప్పుకుంటాడు. ఈ ఫస్ట్ టైము ఈ కథా సహకారం అని నేను నేమ్ కూడా వేసుకోవడానికి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే టోటల్గా ప్రతి డైలాగులో ప్రతి లైన్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. అంటే విత్ ది అపాలజీస్ టు సార్, ఫస్ట్ టైము సార్ని ఒక్క పాట రాయడానికే పిలిచామండి. పిలిచి చెప్తున్నప్పుడు సార్ కథ ఇదండి, మీరు దీనికి పాట రాయాలన్నాక మీరు ఆ నలుగురు ప్రొడ్యూసర్ కదా సార్, నాకు బాగా నచ్చింది అన్నారు. అంటే అరే బాబు అంటే ఆయన చెప్పిన దీన్ని సిగరెట్ తాగుతున్నప్పుడు వద్దురా నీకు దగ్గు వస్తుంది లేకపోతే క్యాన్సర్ వస్తుంది అని చెప్తే ఎవరికి ఎక్కలేదండి. యూత్కి ఆ నలుగురు సినిమా ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాని డిఫరెంట్గా చెప్తున్నాం, మెసేజ్ ఉన్నది. సిగరెట్ తాగడం వల్ల చాలా ఉపయోగం, మీకు క్యాన్సర్ వస్తుంది, దగ్గు వస్తుంది, అసలు ఎంత మీరు అసలు దగ్గుతున్నప్పుడు నైట్ ఎవరు ఇంట్లో దొంగలు పడరు అని ఈ డైలాగ్ చెప్పారండి నాకు. ఇదేదో బాగానే ఉంది సార్, మీరు ఎందుకు రాయకూడదు డైలాగులు, ఇది అందులో కామెడీ కూడా మీరు ఇంకేదో ఒక చెప్పారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు సార్. ఈ కామెడీ కూడా ఎంత రాస్తున్నారు, మాకు కావాల్సిందే అది. సో మీరు సిగరెట్ని తాగి దీన్ని రాయాలి సార్, లేకపోతే మేము ఇది కాము అని చెప్పిన తర్వాత వారు ఒప్పుకున్నారు. ఫస్ట్ టైము వారిని మాటలు, మీ పాటలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎలా వారు రాస్తారో. ఈ కథని అద్భుతంగా రాశారండి. అందులో కామెడీ
హిలేరియస్గా ఉంటుంది. నేను అందులో వినాయకుడిలో చాలా సీరియస్ క్యారెక్టరు, ఆ నలుగురిలో కూడా చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాను. ఫర్ ఏ డిఫరెన్స్ నేను ఇందులో టోటల్గా హిలేరియస్ కామెడీ చేయాలనుకుంటున్నాను. మామగారు సినిమాలో బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో ఎలా ఉంటుందో అంతకంటే రెట్టింపుగా ఉంటుందండి ఈ క్యారెక్టరు. అది మీరు త్వరలో చూడబోతున్నారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా మా టీంకి వస్తే ఇందులో ఒక క్యారెక్టర్సే కనపడతాయి కానీ అందులో ఉన్న యాక్టర్లు ఎవరు కనపడరండి. మీకు ఇంటికి పోయినా కూడా డైలాగ్స్ కానీ అవే గుర్తొస్తాయి. నేను ప్రభాస్ గారి తమ్ముడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నది, ఒక మీరు అనుకోని ట్విస్టులు ఉన్నాయి. ఈ కథని మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం. సో మీరు ఇప్పటి వరకు మా సినిమాలకి ఇచ్చిన సహకారం నాకు తెలుసు. ఆ నలుగురు తర్వాత రాసిన రివ్యూస్ నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చే రివ్యూస్ రాశారండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మీడియా. ఇదే విధంగా మా మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాకి సహకరిస్తారని మళ్ళీ ఒకసారి వాళ్ళ అందరికీ పాదాభివందనం చేస్తున్నానండి.